స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. హల్లెలూయా. అంటే ఈ 11-12 నెలల్లో నువ్వు ఏదైతే ఉన్నావో వాటన్నిటిని కొట్టివేసేసి కొత్తదనముగా నిన్ను మారమని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన జ్ఞానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను చాలండి మనం రక్షించాను. చాలండి. మీరు జాగ్రత్తగా గమనించండి. చెప్పే ప్రతి మాటని కూడా మీరు నోట్ చేసుకోండి. అడుగు పెట్టేటప్పుడు ఇవన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేయాలని దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అవి ఏంటని మీరు జాగ్రత్తగా గమనించుకొని మన నూతన సంవత్సరంలోకి వెళ్దామండి. ఒకసారి చదవండి. లాస్ట్ వాక్యం చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. చాలండి. నూతన స్వభావము ఏంటంట? నూతన స్వభావము కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, నూతన స్వభావము కలిగి ఉండాలి. అవునా కాదండి? మరి అదే రీతిలో 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. కావున మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు క్షీణించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినమున నూతనపరచుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకనే శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలండి. చూసారా? ఇక్కడ ఏంటంట, మనము నూతనముగా దినములన్నీ ఉండాలంట. నూతన దినము కలిగి ఉండాలి. మనకు కంటికి కనిపించని వాటి కోసం కాదు. కానీ అయితే మీరు అందరూ అనొచ్చు, నేను వీటికంటే ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటుంది. ఏంటంటే, మనము దేవుడు ఉన్నాడా అని అంటే ఆది కాండంలోని 1వ అధ్యాయంలోని ఒకసారి ఒక మాట చదవండి. 1వ అధ్యాయం 1వ వాక్యం చాలండి. ఆది అందు అనే మాటకి ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. అవునా? ఇంగ్లీష్ లో ఇన్ ద బిగినింగ్, ఆది అందే దేవుడు ఉన్నాడా? మరి ఉన్నాడు. మరి ఉన్నాడని మనం ఎలా విశ్వసిస్తున్నాము? అయితే నేను ప్రూవ్ చేయలేను దాన్ని ఉన్నాడని, లేకపోతే సైంటిస్టులు ఎవరు ప్రూవ్ చేయలేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఒక వాక్యం చెప్పిన మన విశ్వాసముతోని నిరీక్షణతోని మనం చూస్తున్నది ఏంటి? విశ్వాసముతోని నిరీక్షణతోని మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాము. అవునా కాదా? రూఢిగా నమ్మి ఉన్నాము. మరి అంత విశ్వాసము ఇన్ ద బిగినింగ్, లేకపోతే ఆది అందు అని ఎలాగైతే మనం గమనించి దేవుడు ఉన్నాడని అనుకున్నామో, మరి అంతే విశ్వాసంతో దేవుడు ఉన్నాడని మనం గట్టిగా నమ్మినప్పుడు, మరి మన సమస్యలు మరి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి దేవుడు తోడై ఉన్నాడని ఎందుకు నమ్మడం లేదు ఈ రోజుల్లో? మరి దేవుడు నమ్మాలని చెప్పి మనకి మరలా ఒకసారి ఆ మాటకి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు పుట్టక మునిపే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. మరి అదే రీతిలో అందుకే నూతన దినములు నీకు ఉండాలని చెప్పి 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో మనము చూస్తున్నట్టున్నాము. దృశ్యమును చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షతమాత్రమే ఉండ మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు భారము కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. అదృశ్యమైనవి అనిత్యములు.
అదృశ్యమైనవి 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 అంటే కంటికి కనిపించవే కదా అదృశ్యమైనవి అంటే. మ్యాజిక్ చేసినప్పుడు ఇలా మాయం చేస్తే అది అదృశ్యం అయిపోతుంది, మాయమైపోతుంది, అవునా కాదా? మరి అవి ఏమంటున్నాడు? నిత్యములు. నిత్యములు అంటే పర్మనెంట్. నిత్యమైనవి అంటే పర్మనెంట్, అవునా కాదా? ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు, మన బ్రతుకు దినములు అన్నింటిలో కూడా, అవునా కాదా? ఇంకొక గొప్ప మాట ఏంటంటే మనము నిద్రించిన తర్వాత పరలోక రాజ్యానికి చేరుకుంటాం అనేది, అవునా కాదా? మరి అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో పెట్టేటప్పుడు ఇప్పటి వరకు కూడా నువ్వు అనుకొని ఉండొచ్చు, చాలా విషయాల్లో నేను ఇబ్బందులు పడుతున్నాను కదా, చాలా విషయాల్లో నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లోని కానీ, లేకపోతే నా మనస్సు చాలా బాధాకరానికి లోనైందని నీకు తర్వాత తెలియదు, రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు, అవునా కాదండి? అలాంటి దాని గురించి విశ్వాసముతో నువ్వు ఎదురు చూచుచు ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టమంటున్నాడు. హల్లెలూయా. మరి ఎజెకియెలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. త్వరగా తీయాలండి. 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునిడి. చాలండి. ఏంటంట వదిలిపెట్టమంటున్నాడు దేవుడు? అక్రమ క్రియలన్నిటిని వదిలి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునిడి. చాలండి. అంటే ఇప్పటి వరకు కూడా అయిపోయింది కానీ నూతన బుద్ధి నూతన హృదయమును కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమేమి కలిగి ఉండాలో మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ ఎజెకియెలు 18వ అధ్యాయం 31వ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే నూతన హృదయం కలిగి నూతన బుద్ధి. హల్లెలూయా. మరి ఎజెకియెలు అదే గ్రంథంలోని ఎజెకియెలు 11:19 ఒకసారి చూడండి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. చాలండి. హల్లెలూయా. ఏంటంట? నూతన ఆత్మ పుట్టించను. ఈ రాతి గుండె చాలా మందికి ఉంటదండి. మూర్ఖంగా ప్రవర్తించడమే పని. ఈ మూర్ఖత్వంతోనే ఈ జీవితాలు గడిపేద్దాము. నా కుటుంబం ఏదైనా పర్లేదు, ఇంట్లో ఏదైనా గొడవ అయితే నేను మా అమ్మతో మాట్లాడను, మా నాన్నతో మాట్లాడను, లేకపోతే ఇంకా వచ్చే పని ప్రతిదీ కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తారండి. మూర్ఖంగా ఉండడానికి వీల్లేదు. 2021 వరకు కూడా నువ్వు మూర్ఖంగా ఉండిపోయేవేమో. దేవుడు మరి ఏమంటున్నాడంటే నూతన ఆత్మ కలిగి ఉండాలి. ఏంటంట? రాతి గుండెను తీసి మాంసం గుండెను పెట్టి అక్కడ నూతన ఆత్మ కలిగి ఉండాలని మనకి చెప్తున్నట్టు మనం చూస్తాం, అవునా కాదండి? మరి అదే రీతిలో నూతన ఆత్మ కలిగి ఉండాలి. ఇప్పటి వరకు నీ ఆత్మ ఒక దగ్గర ఉన్నదేమో, దేవునికి నువ్వు దయ్యానికి మధ్యలో నీ ఆత్మ అటు ఇటు అల్లాడుతున్నదేమో. ఇక మీదట అంతటి కూడా ఈ 2022 సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు నూతన ఆత్మ అంటే దేవునికి మాత్రమే నీ ఆత్మనిచ్చి ఈ జరగబోయే ఈ సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరం అంతటి కూడా నూతన ఆత్మతోని ముందుకు వెళ్ళాలి. మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వాక్యం. దీపములారా నా ఎదుట మౌనంగా నుండుడి, జనులారా నూతన బలం పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకుందాము రండి. చాలండి. ఇక్కడ ఏంటంట? నూతన బలము పొందుడి.
మీ సమస్యలు కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర విషయాలని ఏదైనా కానీ మనకి అన్నిటిని కూడా ఒకటే ఇబ్బంది పెడుతుందండి. మనకు వచ్చే సమస్యలే మనకి ఇబ్బంది, అవునా కాదా? అయితే ఈ సమస్యలకి ఏమంటున్నాడంటే దేవుడు, మౌనంగా ఉండద్దు. ఇప్పటి వరకు నీ సమస్యలు నీ దగ్గరే ఉంచుకొని అలా గడిపేసేవేమో నీ జీవితం అంతా కూడా. చెప్పవలసిన వారికే చెప్పేవేమో, అసలైన వారికి చెప్పలేదేమో ఇంకాను. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నా ఎదుట మౌనముగా నుండి. అంతేనండి? జనములారా నూతన బలము పొందులి. హల్లెలూయా. నూతన బలము పొందుకోవాలి. మరి నూతన బలముతో మనం అడుగు పెడదాము. మరి నూతన బలం అంటే ఈ శరీరం బలము కాదండి, ఆత్మ విషయంలో నూతన బలము పొందుకుందాము. మరి కీర్తన గ్రంథము 51 అధ్యాయము 10వ వాక్యం చూడండి. కీర్తన 51:10. నా యందు శుద్ధ హృదయం కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చాలండి. ఏంటంట? శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. స్థిరమైన మనసు చాలా మందికి లేనిది. అది స్థిరమైన మనసు ఉండదు. ఒక ఆదివారం పోతే ఏమైపోయిందిలే, వచ్చే ఆదివారం వస్తుంది కదా, ఈ ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే ఏమైపోయింది, ఈ ఆదివారము లేకపోతే దేవుడికి ఇవ్వాల్సిన సమయం వేరేతో వెళ్తే బాగానే ఉంటుందిలే, దేవుడు క్షమించేస్తాడు. అదే నీకు స్థిరమైన మనసు ఉంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా దేవునికి ఇస్తావండి. అది కానుకల విషయంలో అయినా కానీ, సమయం విషయంలో అయినా కానీ, లేకపోతే నీ పరిచర్య విషయంలో కానీ, దేవునికి ఏది ఇవ్వాలనుకుంటే అదే నీ మనసు స్థిరముగా ఉంటే నువ్వేం చేస్తావంట? దేవునికి విధేయత కలిగి ఉంటావు. అందుకే దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అందరూ కూడా ఒకసారి చెప్పండి, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. మరి అదే రీతిలో యెషయా గ్రంథము కీర్తన 33:3 చూడండి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. చాలండి. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి. అన్ని కూడా నూతనము అనే దానికి మనం చూసినట్టయితే క్రొత్తవి. ఇంక ఈ జీవితం అయిపోయింది, 2021 సంవత్సరం అయిపోయింది. ఇంకంతా కూడా కొత్త దాంట్లోకి అడుగు పెడుతున్నాం. దినాలు ఎలాగుంటాయో తెలియదు, అవునా కాదా? కానీ నేనైతే అంటున్నాను, 2019 మళ్ళీ రాదండి. ఒకవేళ 2019 వచ్చినా కానీ ఆ దినాలు రావు. ఎందుకంటే ముందు కలుసుకున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేవారు, లేకపోతే హగ్స్ చేసుకునేవారు, లేకపోతే ఒక కంచంలో తినేవారు, తినగలరు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నవారే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు. ఇంట్లో ఉన్నవారే ఒక కంచంలో తీస్తే మళ్ళీ వదిలేస్తే కుక్కకేసి అంటున్నారు, లేకపోతే పక్కన పడిసి అంటున్నారే కానీ మళ్ళీ అది తినడం లేదు. అందుకే అయిపోయిన దాని గురించి నువ్వు ఎప్పుడు బాధపడదా. మళ్ళీ నువ్వు నాకు పాత జీవితమే కావాలంటే, నాకు చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే, ఈ కరోనా రాకపోతే నా జీవితం వేరేలాగా ఉండే బదులు అని అంటున్నారు. అలాగుంటే నువ్వు ఇంకెక్కడ ఉందివేమో. అందుకే దేవుడి రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, నూతనముగా ఉండాలి. అన్ని కూడా నూతనముగానే. నీ ఇల్లు నూతనంగా అంటే ఇంటికి కొత్త మంది వస్తారు, లేదా సంవత్సరానికి ఒకసారి పెయింట్ వేసి ఇల్లుని చక్కగా చేసినట్టు ఉంచుకోవడం కాదండి, నూతనంగా ఉండాలి. ఇప్పటి వరకు పాడిన పాటలే పాడుతున్నారేమో, ఎంతసేపు అదే ప్రార్థన చేస్తున్నారేమో, ఎంతసేపు ఒకటే విజ్ఞాపన, ఎంతసేపు ఒకటే సమస్య మంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నూతనగా పాడాలి, కొత్త పాటలు పాడాలి, కొత్తదనాన్ని నేర్చుకో. ఎంతకాలము దేవుని దగ్గర ఒక సమస్య కోసమే పట్టుకొని ఉంటావు? ఎంతసేపు నీ కుటుంబం కోసమే నువ్వు అల్లాడుతూ ఉంటావా? ఎంతసేపు పాడిన పాటలే పాడతావా? ఇంకెప్పుడు మరి నూతనముగా తయారవుతావు నువ్వు? మనము చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి చాలా మోడల్ బళ్ళు దిగుతున్నాయి, కానీ మనుషులు మాత్రం మారట్లేదు. టెక్నాలజీ మారుతుంది కానీ మనం మాత్రం
అక్కడే ఉండిపోతున్నామండి. మరి ఎందుకు అలా ఉండిపోతున్నామో తెలియదు, కానీ మరి మనకి దేవుడు చెప్తున్న ప్రతి మాట ఏంటంటే అన్నీ నూతనముగా ఉండాలి. హల్లెలూయా. మరి నూతనముగా ఉంటే మనకి ఏం జరుగుతుంది అనేది మనము చూసుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలండి, ఒకసారి మిగతాది కూడా చదవండి. వారు పక్షిరాజు వలె అలయక రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, చాలండి, నడిచిపోదురు. చాలండి. ఎప్పుడైతే నేను చెప్తాను, మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. మొదటిది నూతన స్వభావం కలిగి ఉండాలి. ఏంటంట? మనమందరం కూడా చెప్తాము, నేను చెప్తూ ఉంటాను, నా వెనకాల మీరు చెప్పండి. నూతన స్వభావము కలిగి ఉండాలి. మరి దినములు నూతనముగా ఉండాలి. మరి నూతన హృదయం కలిగి ఉండాలి. నూతన ఆత్మ కలిగి ఉండాలి. నూతన బలము కలిగి ఉండాలి. మరి ఆఖరి మాట, నూతనముగా కీర్తనలు పాడుడి. మరి ఇవన్నీ ఉండిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఒకసారి మళ్ళీ 40వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. నూతనముగా ఉంటే ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలండి. ఎప్పుడైతే నువ్వు నూతనముగా ప్రతిదీ నూతనముగా ప్రారంభించి దేవుని కోసం ఎదురు చూస్తావో ఏమవుతుందంట? పక్షిరాజు వలె అలయక పరిగెత్తుదురు. హల్లెలూయా. మరి ఈ కొత్త సంవత్సరంలోని దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఇవన్నీ. ఆ నూతనముగా ఎప్పుడైతే నీ స్వభావాన్ని మార్చుకుంటావో, నూతనముగా నువ్వు బలాన్ని పొందుకుంటావో, నూతనముగా నువ్వు కీర్తనలు పాడుతావో, నూతనముగా ఎప్పుడైతే నీ హృదయాన్ని మార్చుకుంటావో, ఇప్పటి వరకు జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టి కొత్త సంవత్సరం దేవుడు నాకు చెప్పిన ప్రతిదీ మాటలు నువ్వు ఎప్పుడైతే గమనించి రాబోయే దినం గురించి ఆలోచించక, వచ్చే సమస్య గురించి కానీ వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచించక దేవుని కోసం మాత్రమే ఎదురు చూచేవారు పక్షిరాజు వలె అలయక పరిగెత్తుదురు. హల్లెలూయా. మరి ఎజెకియెల్ గ్రంథం 18వ అధ్యాయం 31, 32 చూడండి. అధ్యాయం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏంటంట? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చదవండి, 32 వరకు చదవండి. ఇశ్రాయేలువారా, మీరు ఎందుకు మరణం నొందుదురో? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందనట్టును బట్టి నేను సంతోషించేవాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇప్పటి వరకు ఒకలాగా ఉండిపోయారు కదా. దేవుడికి చెప్పిన మాటలన్నింటినీ కూడా మరి మరలా జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే నువ్వు నీ మనసుని త్రిప్పుకుంటావో అప్పుడు నూతనమైన క్రియలు చూడబోతున్నావు. నీ ఇంటిలో నూతనమైనవన్నీ నూతనం. ఎందుకంటే నీ హృదయం నువ్వు నూతనముగా మార్చుకున్నావు గనక, నూతనముగా మార్చుకొని దేవుని వైపు నువ్వు నూతనముగా వెళ్ళావు గనక ఇవన్నీ జరగబోతున్నాయంట. మరి నీ హృదయాన్ని తిప్పుకొని మనందరము కూడా హృదయాన్ని తిప్పుకొని నూతనముగా మార్చుకుందామండి. మరి రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఈ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి. ఏంటంటే రూపాంతరం పొందాలి.
మరి అదే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో ప్రతిదీ కూడా నూతనముగా ఉండాలి. మరి మనమందరం కూడా ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రతిదీ కూడా నూతనంగా ఉంచుకుందామండి. మరి ఎలాగైతే నూతనంగా ఉంటావో నీవు దేవుడు నీ ప్రతి జీవితాన్ని కూడా నీకు జరగబోయే ప్రతిదీ కూడా నీకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు దేవుని కోసం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా నూతన బలం పొందుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి, నూతన హృదయంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకొని పాతవన్నీ కూడా వదిలి కొత్తగా దేవుడు ఏదైతే వాక్యం చెప్పినాడో ఆ వాక్యాన్ని ప్రతిదీ కూడా నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో రూపాంతరం పొందుతావంట. అదే ఇంకా పాత జీవితాన్ని అలాగే పెట్టుకొని ఇక్కడికి వచ్చి నా జీవితం ఏమీ మారలేదంటే ఎక్కడ మారుతుంది? మరి నువ్వు ఎలా రూపాంతరం పొందుతావు? ఎలా నీకు కొత్త క్రియలు ఎలా చూస్తావు? మరి కొత్తగా అద్భుతాలు ఎలా చూడగలవు నువ్వు? దేవుడు చెప్పిన పని నీకు నీ హృదయాన్ని మార్చుకొని మరి నీకు బలం పొందుకో, నూతనంగా కీర్తనలు పాడుకొని ఇవన్నింటినీ ఒకటి ఒకటి నీకు చెప్పుకొని వచ్చిన తర్వాత కూడా నీ హృదయాన్ని కూడా ఇంకా అలానే ఉంచుకొని మళ్ళీ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి నేను రూపాంతరం పొందలేదండి, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ నా జీవితము లేకపోతే నా కుటుంబము ఈ అప్పుల బారి నుండి నన్ను పడవేయలేదండి, దేవుడు నా హెల్త్ ఇష్యూస్ నుండి నన్ను కాపాడలేదండి అని ఎలా చెప్తావు? మరి ఎలా అడగలుగుతున్నావు? మరి అడిగే ముందు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను నూతనముగా ఏం మార్చుకోమన్నాడు అనేది మీరు గమనించినట్లయితే అప్పుడేనండి మీరు నూతనముగా ఏమవుతామండి? రూపాంతరం అవుతాం. హల్లెలూయా. మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. చాలండి. ఇక్కడ ఈ పనులన్నీ కూడా మనము చేస్తూనే ఉన్నాము. మరి వీటన్నిటి నుండి కూడా మనలను రక్షించుటకు దేవుడు వచ్చి ఉన్నాడు ఈ భూలోకంలోకి. మరి ఎప్పుడైతే ఇవన్నింటినీ కూడా ఒకటి ఒకటి కూడా నూతన పరుచుకుంటూ వస్తావో అప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు మారుస్తాడండి. మరి రాత్రికాల సమయంలోని దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనమందరం కూడా మరి ఎక్కడ ఉన్నవారు అక్కడే దేవునితో మాట్లాడదామండి. దేవుడు ప్రభువా మన మధ్యన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానన్నారు. మరి మన మధ్యన దేవుడు ఉన్నాడు. మనకి దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో వాటన్నిటిని కూడా ఈ సమయంలోని దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనం మార్చుకుందాము. నూతన స్వభావం కలుగు చేయ్యా నాకు. మరి మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మరి కళ్ళు మూసుకొని మోకరించుకొని మరి ఒక 2 నిమిషాలు దేవునితో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు నిబంధన చేసుకుందాము. దేవునికి నీకు మధ్యన నిబంధన ఏంటి? అసలు దేవుడికి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు ఏ నిబంధనతో నువ్వు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నావు నువ్వు అనేది ఆ నిబంధన బట్టి నువ్వు దేవుడితో అడుగుదామండి. ప్రభువా మాకు నూతన స్వభావం దయచేయి, మాకు నూతన దినములు దయచేస్తున్నది నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మరి పాత దినములు ఎలాగున్నాయో మాకు తెలిసి చాలా ఘోరముగా నీచముగా బ్రతికి ఉన్నామయ్యా. ఇక రాబోయే దినములన్నింటినీ కూడా నూతన పరచమని అడుగుతున్నాము నాయన. మరి నూతన హృదయం దయచేయ్యా. మా హృదయం నిండా కుళ్ళు కుతంత్రాలతో ఉన్నామయ్యా. మరి అలాంటి హృదయాన్ని తీసి పారవేసి ఒకవేళ మావి రాతి గుండెల వలె ఉండిపోయేయేమో ఆ రాతి గుండెలన్నింటినీ తీసివేసి మాంసం గుండెతో నింపమని అడుగుతున్నామయ్యా. నూతన హృదయం ఇచ్చి
నీ కొరకు మేము ఎదురు చూడటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మరి చాలానే ఎన్నో విషయాల్లోని మాకు శరీర ఇబ్బందుల్లోని బలం పొందుకోలేకపోయి ఉన్నామయ్యా. మరి బలం లేని స్థితిలోని మాకు కొత్త సంవత్సరం నూతనంగా బలం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా ప్రతి కార్యంలో మేము చేయటకు మాకు నూతన బలం దయచేయమని అడుగుతున్నామయ్యా. నూతన బలం దయచేసి మీరే సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మరి మాకిచ్చిన మనసులు స్థిరమైన మనసులు, నిలువెచ్చిన తనము అయితే చల్లగా నిండు వేడిగా నిండు కానీ నిలువెచ్చిన తనం వద్దు అంటున్నాడు. నీ మనసు కూడా ఎక్కడ అలాగే ఉండిపోయామో, ఎక్కడైనా నీ మనసు అయితే కొన్ని దినములు దేవునితో గడుపుతున్నావు, కొన్ని దినములు లోకంలో గడుపుతున్నావేమో. మరి స్థిరమైన మనసుని అడుగుదామండి. కొత్త సంవత్సరాలు అడుగు పెట్టేటప్పుడు స్థిరమైన మనసుని దయచేయమని అడుగుదాము. మరి స్థిరమైన మనసుని దయచేసి దేవుని కొరకు మన జీవితాన్ని మార్చుకొని నూతన కీర్తనలు పాడుకుందాము. మరి దేవుడు ఎలాగైతే మనకు చెప్తున్నాడో, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆఖరి మాట దేవుడు మీతో చెప్తుంది ఏంటంటే, మీరు నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, నీ కార్యములన్నీ ఈ 2021లో ఆగిపోయి ఉన్నాయో వాటన్నింటిని కోసం 2022లో జరుగుటకు ఎదురు చూస్తున్నారేమో, మీరు పక్షి రాజు వలె అలయక పరిగెత్తెదరు. మరి మనమందరము కూడా జీవిత యాత్రలో అనే పాటని పాడుకొని మరి వాక్యాలన్నింటిని కూడా దేవుడు దీవించును గాక. మనమందరం కూడా జీవిత యాత్రలో అనే పాట పాడుకుందామండి. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని, చాలండి. మరి ఈ భూమిలో మనమన్నీ పొందుకున్నట్టుకు దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. మనమందరం కూడా ఒక నిమిషం దేవునికి అడిగి మన హృదయాన్ని మార్చుకొని అడిగి పెడదామండి. ఎవరు గడకాలు తెరిచి అటు చూడడానికి వీల్లేదు. స్థిరపాత్రుడా నీవే అయ్యాను, స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. హల్లెలూయా. అంటే ఈ 11-12 నెలల్లో నువ్వు ఏదైతే ఉన్నావో వాటన్నిటిని కొట్టివేసేసి కొత్తదనముగా నిన్ను మారమని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన జ్ఞానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారాను చాలండి మనం రక్షించాను. చాలండి. మీరు జాగ్రత్తగా గమనించండి. చెప్పే ప్రతి మాటని కూడా మీరు నోట్ చేసుకోండి. అడుగు పెట్టేటప్పుడు ఇవన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేయాలని దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అవి ఏంటని మీరు జాగ్రత్తగా గమనించుకొని మన నూతన సంవత్సరంలోకి వెళ్దామండి. ఒకసారి చదవండి. లాస్ట్ వాక్యం చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. చాలండి. నూతన స్వభావము ఏంటంట?
నూతన స్వభావం కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి, నూతన స్వభావం కలిగి ఉండాలి. అవునా కాదండి? మరి అదే రీతిలో 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. కావున మేము ఆధైర్యపడము. మా భాష పురుషుడు క్షీణించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినమున నూతనపరచుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకనే శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలండి. చూసారా, ఇక్కడ ఏంటంట, మనము నూతనముగా దినములన్నీ ఉండాలంట. నూతన దినము కలిగి ఉండాలి. మనకు కంటికి కనిపించని వాటి కోసం కాదు. కానీ అయితే మీరు అందరూ అనొచ్చు, నేను వీటికంటే ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటుంది. ఏంటంటే, మనము దేవుడు ఉన్నాడా అని అంటే ఆది కాండంలోని 1వ అధ్యాయంలోని ఒకసారి ఒక మాట చదవండి. 1వ అధ్యాయం 1వ వాక్యం చాలండి. ఆది అందు అనే మాటకి ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. అవునా? ఇంగ్లీష్ లో ఇన్ ద బిగినింగ్, ఆది అందే దేవుడు ఉన్నాడా? మరి ఉన్నాడు. మరి ఉన్నాడని మనం ఎలా విశ్వసిస్తున్నాము? అయితే నేను ప్రూవ్ చేయలేను దాన్ని ఉన్నాడని, లేకపోతే సైంటిస్టులు ఎవరు ప్రూవ్ చేయలేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఒక్క వాక్యం చెప్పిన మన విశ్వాసముతోని నిరీక్షణతోని మనం చూస్తున్నది ఏంటి? విశ్వాసముతోని నిరీక్షణతోని మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాము. అవునా కాదా? రూఢిగా నమ్మి ఉన్నాము. మరి అంత విశ్వాసము ఇన్ ద బిగినింగ్, లేకపోతే ఆది అందు అని ఎలాగైతే మనం గమనించి దేవుడు ఉన్నాడని అనుకున్నామో, మరి అంతే విశ్వాసంతో దేవుడు ఉన్నాడని మనం గట్టిగా నమ్మినప్పుడు, మరి మన సమస్యలు మరి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి దేవుడు తోడై ఉన్నాడని ఎందుకు నమ్మడం లేదు ఈ రోజుల్లో? మరి దేవుడు నమ్మాలని చెప్పి మనకి మరలా ఒకసారి ఆ మాటకి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు పుట్టక మునిపే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. మరి అదే రీతిలో అందుకే నూతన దినములు నీకు ఉండాలని చెప్పి 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో మనము చూస్తున్నట్టున్నాము. దృశ్యమును చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షతమాత్రమే ఉండ మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు భారము కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి 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 నిత్యములు. అంటే కంటికి కనిపించవే కదా అదృశ్యమైనవి. అంటే మ్యాజిక్ చేసినప్పుడు ఇలా మాయం చేస్తే అది అదృశ్యం అయిపోతుంది, మాయమైపోతుంది. అవునా కాదా? మరి అవి ఏమంటున్నాడు? నిత్యములు. నిత్యములు అంటే పర్మనెంట్. నిత్యమైనవి అంటే పర్మనెంట్. అవునా కాదా? ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, నిరంతరం ఉన్నాడు. మన బ్రతుకు దినములు అన్నింటిలో కూడా. అవునా కాదా? ఇంకొక గొప్ప మాట ఏంటంటే మనము నిద్రించిన తర్వాత పరలోక రాజ్యానికి చేరుకుంటాం అనేది. అవునా కాదా? మరి అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. మరి ఈ నూతన సంవత్సరంలో పెట్టేటప్పుడు ఇప్పటి వరకు కూడా నువ్వు అనుకొని ఉండొచ్చు, చాలా విషయాల్లో నేను ఇబ్బందులు పడుతున్నాను కదా, చాలా విషయాల్లో నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లోని కానీ, లేకపోతే నా మనస్సు చాలా బాధాకరానికి లోనైందని. నీకు తర్వాత తెలియదు, రేపేం జరుగుతుందో ఎవరికి తెలియదు. అవునా కాదండి?
అలాంటి దాని గురించి విశ్వాసముతో నువ్వు ఎదురు చూచుచు ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టమంటున్నాడు. హల్లెలూయా. మరి ఎజెకియెల్ గ్రంథము 18వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. త్వరగా తీయాలండి. 18:31. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునిడి. చాలండి. ఏంటంట వదిలిపెట్టమంటున్నాడు దేవుడు? అక్రమ క్రియలన్నిటిని వదిలి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునిడి. చాలండి. అంటే ఇప్పటి వరకు కూడా అయిపోయింది కానీ నూతన బుద్ధి నూతన హృదయమును కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమేమి కలిగి ఉండాలో మరలా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ ఎజెకియెల్ 18వ అధ్యాయం 31వ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే నూతన హృదయం కలిగి నూతన బుద్ధి. హల్లెలూయా. మరి ఎజెకియెల్ అదే గ్రంథంలోని ఎజెకియెల్ 11:19 ఒకసారి చూడండి. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. చాలండి. హల్లెలూయా. ఏంటంట? నూతన ఆత్మ పుట్టించను. ఈ రాతి గుండె చాలా మందికి ఉంటదండి. మూర్ఖంగా ప్రవర్తించడమే పని. ఈ మూర్ఖత్వంతోనే ఈ జీవితాలు గడిపేద్దాము. నా కుటుంబం ఏదైనా పర్లేదు, ఇంట్లో ఏదైనా గొడవ అయితే నేను మా అమ్మతో మాట్లాడను, మా నాన్నతో మాట్లాడను, లేకపోతే ఇంకా వచ్చే పని ప్రతిదీ కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తారండి. మూర్ఖంగా ఉండడానికి వీల్లేదు. 2021 వరకు కూడా నువ్వు మూర్ఖంగా ఉండిపోయేవేమో. దేవుడు మరి ఏమంటున్నాడంటే నూతన ఆత్మ కలిగి ఉండాలి. ఏంటంట? రాతి గుండెను తీసి మాంసం గుండెను పెట్టి అక్కడ నూతన ఆత్మ కలిగి ఉండాలని మనకి చెప్తున్నట్టు మనం చూస్తాం. అవునా కాదండి? మరి అదే రీతిలో నూతన ఆత్మ కలిగి ఉండాలి. ఇప్పటి వరకు నీ ఆత్మ ఒక దగ్గర ఉన్నదేమో, దేవునికి నువ్వు దయ్యానికి మధ్యలో నీ ఆత్మ అటు ఇటు అల్లాడుతున్నదేమో. ఇక మీదట అంతటి కూడా ఈ 2022 సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు నూతన ఆత్మ అంటే దేవుడికి మాత్రమే నీ ఆత్మనిచ్చి ఈ జరగబోయే ఈ సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరం అంతటి కూడా నూతన ఆత్మతోని ముందుకు వెళ్ళాలి. మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వాక్యం. దీపములారా నా ఎదుట మౌనంగా నుండుడి, జనులారా నూతన బలం పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకుందాము రండి. చాలండి. ఇక్కడ ఏంటంట? నూతన బలము పొందుడి. మీ సమస్యలు కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర విషయాలని ఏదైనా కానీ మనకి అన్నిటిని కూడా ఒకటే ఇబ్బంది పెడుతుందండి. మనకు వచ్చే సమస్యలే మనకి ఇబ్బంది. అవునా కాదా? అయితే ఈ సమస్యలకి ఏమంటున్నాడంటే దేవుడు మౌనంగా ఉండద్దు. ఇప్పటి వరకు నీ సమస్యలు నీ దగ్గరే ఉంచుకొని అలా గడిపేసేవేమో నీ జీవితం అంతా కూడా. చెప్పవలసిన వారికే చెప్పేవేమో, అసలైన వారికి చెప్పలేదేమో ఇంకాను. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా ఎదుట మౌనముగా నుండి. అంతేనండి? జనములారా నూతన బలము పొందులి. హల్లెలూయా. నూతన బలము పొందుకోవాలి. మరి నూతన బలముతో మనం అడుగు పెడదాము. మరి నూతన బలం అంటే ఈ శరీరం బలము కాదండి, ఆత్మ విషయంలో నూతన బలము పొందుకుందాము. మరి కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. కీర్తన 51:10. నా యందు శుద్ధ హృదయం కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనగా పుట్టించుము. చాలండి. ఏంటంట? శుద్ధ హృదయము కలుగు చేయము,
అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. స్థిరమైన మనసు చాలా మందికి లేనిది. అది స్థిరమైన మనసు ఉండదు. ఒక ఆదివారం పోతే ఏమైపోయిందిలే, వచ్చే ఆదివారం వస్తుంది కదా, ఈ ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే ఏమైపోయింది, ఈ ఆదివారము లేకపోతే దేవుడికి ఇవ్వాల్సిన సమయం వేరేతో వెళ్తే బాగానే ఉంటుందిలే, దేవుడు క్షమించేస్తాడు. అదే నీకు స్థిరమైన మనసు ఉంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా దేవునికి ఇస్తావండి. అది కానుకల విషయంలో అయినా కానీ, సమయం విషయంలో అయినా కానీ, లేకపోతే నీ పరిచయ విషయంలో కానీ దేవునికి ఏది ఇవ్వాలనుకుంటే అదే నీ మనసు స్థిరముగా ఉంటే నువ్వేం చేస్తావంట, దేవునికి విధేయత కలిగి ఉంటావు. అందుకే దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అందరూ కూడా ఒకసారి చెప్పండి, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. మరి అదే రీతిలో యెషయా గ్రంథము కీర్తన 33:3 చూడండి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. చాలండి. ఆయన గురించి నూతన కీర్తన పాడుడి. అన్ని కూడా నూతనము అనే దానికి మనం చూసినట్టయితే క్రొత్తవి. ఇంక జీవితం అయిపోయింది, 2021 సంవత్సరం అయిపోయింది. ఇంకంతా కూడా కొత్త దాంట్లోకి అడుగు పెడుతున్నాం. దినాలు ఎలాగుంటాయో తెలియదు, అవునా కాదా? కానీ నేనైతే అంటున్నాను 2019 మళ్ళీ రాదండి. ఒకవేళ 2019 వచ్చినా కానీ ఆ దినాలు రావు. ఎందుకంటే ముందు కలుసుకున్నప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేవారు, లేకపోతే హగ్స్ చేసుకునేవారు, లేకపోతే ఒక కంచంలో తినేవారు, తినగలరు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నవారే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు. ఇంట్లో ఉన్నవారే ఒక కంచంలో తీస్తే మళ్ళీ వదిలేస్తే కుక్కకేసి అంటున్నారు, లేకపోతే పక్కన పడిసి అంటున్నారే కానీ మళ్ళీ అది తినడం లేదు. అందుకే అయిపోయిన దాని గురించి నువ్వు ఎప్పుడు బాధపడదా. మళ్ళీ నువ్వు నాకు పాత జీవితమే కావాలండి. నాకు చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే ఈ కరోనా రాకపోతే నా జీవితం వేరేలాగా ఉండే బదులు అని అంటున్నారు. అలాగుంటే నువ్వు ఇంకెక్కడ ఉందివేమో. అందుకే దేవుడి రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, నూతనముగా ఉండాలి. అన్ని కూడా నూతనముగానే. నీ ఇల్లు నూతనంగా అంటే ఇంటికి కొత్త మంది వస్తారు, లేదా సంవత్సరానికి ఒకసారి పెయింట్ వేసి ఇల్లుని చక్కగా చేసినట్టు ఉంచుకోవడం కాదండి, నూతనంగా ఉండాలి. ఇప్పటి వరకు పాడిన పాటలే పాడుతున్నారేమో, ఎంతసేపు అదే ప్రార్థన చేస్తున్నారేమో, ఎంతసేపు ఒకటే విజ్ఞాపన, ఎంతసేపు ఒకటే సమస్య మంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నూతనగా పాడాలి, కొత్త పాటలు పాడాలి, కొత్తదనాన్ని నేర్చుకో. ఎంతకాలము దేవుని దగ్గర ఒక సమస్య కోసమే పట్టుకొని ఉంటావు? ఎంతసేపు నీ కుటుంబం కోసమే నువ్వు అల్లాడుతూ ఉంటావా? ఎంతసేపు పాడిన పాటలే పాడతావా? ఇంకెప్పుడు మరి నూతనముగా తయారవుతావు నువ్వు? మనము చూసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి చాలా మోడల్ బళ్ళు దిగుతున్నాయి, కానీ మనుషులు మాత్రం మారట్లేదు. టెక్నాలజీ మారుతుంది కానీ మనం మాత్రం అక్కడే ఉండిపోతున్నామండి. మరి ఎందుకు అలా ఉండిపోతున్నామో తెలియదు. కానీ మరి మనకి దేవుడు చెప్తున్న ప్రతి మాట ఏంటంటే అన్ని నూతనముగా ఉండాలి. హల్లెలూయా. మరి నూతనముగా ఉంటే మనకి ఏం జరుగుతుంది అనేది మనము చూసుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చాలండి, ఒకసారి మిగతాది కూడా చదవండి. వారు పక్షిరాజు వలె అలయక రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, నడిచిపోదురు. చాలండి. ఎప్పుడైతే నేను చెప్తాను, మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. మొదటిది నూతన స్వభావం కలిగి ఉండాలి. ఏంటంట? మనమందరం కూడా చెప్తాము, నేను చెప్తూ ఉంటాను, నా వెనకాల మీరు చెప్పండి. నూతన స్వభావము కలిగి ఉండాలి. మరి దినములు నూతనముగా ఉండాలి. మరి నూతన హృదయం కలిగి ఉండాలి.
నూతన ఆత్మ కలిగి ఉండాలి, నూతన బలము కలిగి ఉండాలి. మరి ఆఖరి మాట, నూతనముగా కీర్తనలు పాడుడి. మరి ఇవన్నీ ఉండిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఒకసారి మళ్ళీ 40వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. నూతనముగా ఉంటే ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలండి. ఎప్పుడైతే నువ్వు నూతనముగా ప్రతిదీ నూతనముగా ప్రారంభించి దేవుని కోసం ఎదురు చూస్తావో ఏమవుతుందంట? పక్షిరాజు వలె అలయక పరిగెత్తుదురు. హల్లెలూయా. మరి ఈ కొత్త సంవత్సరంలోని దేవుడు ఇచ్చే వాగ్దానాలు ఇవన్నీ. ఆ నూతనముగా ఎప్పుడైతే నీ స్వభావాన్ని మార్చుకుంటావో, నూతనముగా నువ్వు బలాన్ని పొందుకుంటావో, నూతనముగా నువ్వు కీర్తనలు పాడుతావో, నూతనముగా ఎప్పుడైతే నీ హృదయాన్ని మార్చుకుంటావో, ఇప్పటి వరకు జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టి కొత్త సంవత్సరం దేవుడు నాకు చెప్పిన ప్రతిదీ మాటలు నువ్వు ఎప్పుడైతే గమనించి రాబోయే దినం గురించి ఆలోచించక, వచ్చే సమస్య గురించి కానీ వచ్చే ఇబ్బందుల గురించి ఆలోచించక దేవుని కోసం మాత్రమే ఎదురు చూచేవారు పక్షిరాజు వలె అలయక పరిగెత్తుదురు. హల్లెలూయా. మరి ఎజెకియెల్ గ్రంథం 18వ అధ్యాయం 31, 32 చూడండి. పద్దెనిమిదో అధ్యాయం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఏంటంట? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చదవండి 32 వరకు చదవండి. ఇశ్రాయేలువారా, మీరు ఎందుకు మరణం నొందుదురో? ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందనట్టును బట్టి నేను సంతోషించేవాడును కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇప్పటి వరకు ఒకలాగా ఉండిపోయారు కదా. దేవుడికి చెప్పిన మాటలన్నింటినీ కూడా మరి మరలా జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే నువ్వు నీ మనసుని త్రిప్పుకుంటావో అప్పుడు నూతనమైన క్రియలు చూడబోతున్నావు. నీ ఇంటిలో నూతనమైనవన్నీ నూతనం. ఎందుకంటే నీ హృదయం నువ్వు నూతనముగా మార్చుకున్నావు గనక, నూతనముగా మార్చుకొని దేవుని వైపు నువ్వు నూతనముగా వెళ్ళావు గనుక ఇవన్నీ జరగబోతున్నాయంట. మరి నీ హృదయాన్ని త్రిప్పుకొని మనందరము కూడా హృదయాన్ని తిప్పుకొని నూతనముగా మార్చుకుందామండి. మరి రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఈ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి. ఏంటంటే రూపాంతరం పొందాలి. మరి అదే దేవుడు చెప్తున్నాడు రాత్రికాల సమయంలో ప్రతిదీ కూడా నూతనముగా ఉండాలి. మరి మనమందరం కూడా ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రతిదీ కూడా నూతనంగా ఉంచుకుందామండి. మరి ఎలాగైతే నూతనంగా ఉంటావో నీవు దేవుడు నీ ప్రతి జీవితాన్ని కూడా నీకు జరగబోయే ప్రతిదీ కూడా నీకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు దేవుని కోసం ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా నూతన బలం పొందుకొని కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి, నూతన హృదయంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకొని పాతవన్నీ కూడా వదిలి కొత్తగా దేవుడు ఏదైతే వాక్యం చెప్పినాడో ఆ వాక్యాన్ని ప్రతిదీ కూడా నీ హృదయంలో ఉంచుకొని నువ్వు ఎప్పుడైతే అడుగు పెడతావో రూపాంతరం పొందుతావంట. అదే ఇంకా పాత జీవితాన్ని అలాగే పెట్టుకొని ఇక్కడికి వచ్చి నా జీవితం ఏమీ మారలేదంటే ఎక్కడ మారుతుంది? మరి నువ్వు ఎలా రూపాంతరం పొందుతావు? ఎలా నీకు కొత్త క్రియలు ఎలా చూస్తావు? మరి కొత్తగా అద్భుతాలు ఎలా చూడగలవు నువ్వు? దేవుడు చెప్పిన పని నీకు నీ హృదయాన్ని మార్చుకొని మరి నీకు బలం పొందుకో, నూతనంగా కీర్తనలు పాడుకొని ఇవన్నీ ఒకటి నీకు చెప్పుకొని వచ్చిన తర్వాత కూడా
నీ హృదయాన్ని కూడా ఇంకా అలానే ఉంచుకొని మళ్ళీ తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి నేను రూపాంతరం పొందలేదండి, ఎన్ని సంవత్సరాలు అయినా కానీ నా జీవితము లేకపోతే నా కుటుంబము ఈ అప్పుల బారి నుండి నన్ను పడవేయలేదండి, దేవుడు నా హెల్త్ ఇష్యూస్ నుండి నన్ను కాపాడలేదండి అని ఎలా చెప్తావు? మరి ఎలా అడగగలుగుతున్నావు? మరి అడిగే ముందు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను నూతనముగా ఏం మార్చుకోమన్నాడు అనేది మీరు గమనించినట్లయితే అప్పుడేనండి మీరు నూతనముగా ఏమవుతామండి? రూపాంతరం అవుతాం. హల్లెలూయా. మరి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. చాలండి. ఇక్కడ ఈ పనులన్నీ కూడా మనము చేస్తూనే ఉన్నాము. మరి వీటన్నిటి నుండి కూడా మనలను రక్షించుటకు దేవుడు వచ్చి ఉన్నాడు ఈ భూలోకంలోకి. మరి ఎప్పుడైతే ఇవన్నింటినీ కూడా ఒకటి కూడా నూతన పరుచుకుంటూ వస్తావో అప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు మారుస్తాడండి. మరి రాత్రికాల సమయంలోని దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనమందరం కూడా మరి ఎక్కడ ఉన్నవారు అక్కడే దేవునితో మాట్లాడదామండి. దేవుడు ప్రభువా మన మధ్యన ఎక్కడైతే 2-3 నా నామం ఏకీభవిస్తారో వారి మధ్యన ఉంటానన్నారు. మరి మన మధ్యన దేవుడు ఉన్నాడు. మనకి దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో వాటన్నిటిని కూడా ఈ సమయంలోని దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా మనము మార్చుకుందాము. నూతన స్వభావం కలుగు చేయ్యా నాకు. మరి మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మరి కళ్ళు మూసుకొని మోకరించుకొని మరి ఒక 2 నిమిషాలు దేవునితో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు నిబంధన చేసుకుందాము. దేవునికి నీకు మధ్యన నిబంధన ఏంటి? అసలు దేవుడికి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు ఏ నిబంధనతో నువ్వు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నావు నువ్వు అనే దాని నిబంధన బట్టి నువ్వు దేవుడితో అడుగుదామండి. ప్రభువా మాకు నూతన స్వభావం దయచేయి, మాకు నూతన దినములు దయచేస్తున్నది నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మరి పాత దినములు ఎలాగున్నాయో మాకు తెలిసి చాలా ఘోరముగా నీచముగా బ్రతికి ఉన్నామయ్యా. ఇక రాబోయే దినములన్నింటినీ కూడా నూతన పరచమని అడుగుతున్నాము నాయన. మరి నూతన హృదయం దయచేయ్యా. మా హృదయం నిండా కుళ్ళు కుతంత్రాలతో ఉన్నామయ్యా. మరి అలాంటి హృదయాన్ని తీసి పారవేసి ఒకవేళ మావి రాతి గుండెల వలె ఉండిపోయేమో ఆ రాతి గుండెలన్నింటినీ తీసివేసి మాంసం గుండెతో నింపమని అడుగుతున్నామయ్యా. నూతన హృదయం ఇచ్చి నీ కొరకు మేము ఎదురు చూడటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మరి చాలానే ఎన్నో విషయాల్లోని మాకు శరీర ఇబ్బందుల్లోని బలం పొందుకోలేకపోయి ఉన్నామయ్యా. మరి బలం లేని స్థితిలోని మాకు కొత్త సంవత్సరం నూతనంగా బలం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా ప్రతి కార్యంలో మేము చేయటకు మాకు నూతన బలం దయచేయమని అడుగుతున్నామయ్యా. నూతన బలం దయచేసి మీరే సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మరి మాకిచ్చిన మనసులు స్థిరమైన మనసులు, నిలువెచ్చిన తనము అయితే చల్లగా నిండు వేడిగా నిండు కానీ నిలువెచ్చిన తనం వద్దు అంటున్నాడు. నీ మనసు కూడా ఎక్కడ అలాగే ఉండిపోయామో, ఎక్కడైనా నీ మనసు అయితే కొన్ని దినములు దేవునితో గడుపుతున్నావు, కొన్ని దినములు లోకంలో గడుపుతున్నావేమో. మరి స్థిరమైన మనసుని అడుగుదామండి. కొత్త సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు స్థిరమైన మనసుని దయచేయమని అడుగుదాము. మరి స్థిరమైన మనసుని దయచేసి దేవుని కొరకు మన జీవితాన్ని మార్చుకొని నూతన కీర్తనలు పాడుకుందాము. మరి దేవుడు ఎలాగైతే మనం చెప్తున్నాడో ప్రియమైన సహోదరి సహోదరులారా
ఆఖరి మాట దేవుడు మీతో చెప్తుంది ఏంటంటే, మీరు నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, నీ కార్యములన్నీ ఈ 2021లో ఆగిపోయి ఉన్నాయో వాటన్నింటిని కోసం 2022లో జరుగుటకు ఎదురు చూస్తున్నారేమో, మీరు పక్షి రాజు వలె అలయక పరిగెత్తెదరు. మరి మనమందరము కూడా జీవిత యాత్రలో అనే పాటను పాడుకొని మరి వాక్యాలన్నింటిని కూడా దేవుడు దీవించును గాక. మనమందరం కూడా జీవిత యాత్రలో అనే పాట పాడుకుందామండి. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని, చాలండి. మనము మరి ఈ భూమిలో మనమన్నీ పొందుకున్నట్టుకు దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. మనమందరం కూడా ఒక నిమిషం దేవునికి అడిగి మన హృదయాన్ని మార్చుకొని అడిగి పెడదామండి. ఎవరు విడకాలు తెరచాటు చూడడానికి వీలేదు. తెలుగు పాత్ర నీవే